4th క్లాస్ సివిఎస్ సెమిస్టర్ 1 బిట్స్. నేలపై పెరిగే మొక్కలు రకాలు: మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. ఈ మొక్కలు నేలపై పెరిగే మొక్కలు. అన్నీ గుర్తుంటాయి. బ్లాక్బెర్రీ అనేది నేలపై పెరిగే మొక్క అన్నమాట. ఫైను, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాలలో పెరిగేవి. పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలు ఏవేవి అంటే వృక్షాలు పైను, ఓక్. ఎడారి మొక్కలు దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి. అంటే వాటి కాండాలలో మాత్రం నీటిని నిల్వ చేసుకునేవి ఎడారి మొక్కలు అన్నమాట. నీటిపై తేలే మొక్కలు, సరస్సుల అడుగులో పాతుకునే మొక్కలు, నీటి లోపల ఉండే మొక్కలు, చిత్తడి నీళ్ళల్లో పెరిగే మొక్కల గురించి. నెక్స్ట్ నీటిపై తేలే మొక్కలు: డక్వీడు, గుర్రపు డెక్క. నీటి పైన తేలుతాయన్నమాట ఇవి. అంటే నీటి పైన మాత్రమే పెరుగుతాయి. సరస్సున అడుగు బాగానే పాతుకొని ఉండేవి. అంటే వేర్లు అడుగున ఉంటాయి. తామర, కలువ అనేవి పువ్వుల పైనే ఉంటాయి అనమాట. సరస్సు అడుగున పాతుకొని ఉండేవి కలువ, తామర. నెక్స్ట్ నీటి లోపల హైడ్రిల్లా, టేప్ గ్రాస్. నీటి లోపల ఏవి పెరుగుతాయంటే హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనమాట. నెక్స్ట్ చిత్తడి నీళ్ళల్లో మడ చెట్లు అనమాట. అందరికీ తెలిసినది ఇది. సముద్రము నదులు కలిసే చోట చిత్తడి నీళ్ళల్లో ప్రాంతాలలో ఈ మడ చెట్లు అనేటివి ఉంటాయన్నమాట. సముద్రానికి దగ్గరగా ఎక్కువగా ఉంటాయన్నమాట. వేప, చింత తల్లివేరు కలిగినటివి ఏమంటే వేప, చింత, ఇంకా మామిడి ఇలాంటివన్నీ తల్లివేరు వ్యవస్థ కలిగినవి. నెక్స్ట్ గుబురువేరు వ్యవస్థ, పీచువేరు వ్యవస్థ. గుబురువేరు, పీచువేరు. వరి, జొన్న, మొక్కజొన్న. గుబురువేరు, పీచువేరు ఏవేవి అంటే వరి, జొన్న, మొక్కజొన్న. గులాబీ, మల్లె వంటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్ళవన్నమాట. ఇవి తల్లివేరు వ్యవస్థే కానీ ఏమంటే ఎక్కువ లోతుకు వెళ్ళవు గులాబీ, మల్లె. నెక్స్ట్ కామెల్ గ్రాస్, వట్టి వేర్లు. కామెల్ గ్రాస్ వట్టి వేర్లు అని కూడా అంటారు. వేసవిలో చల్లదనం కోసం కూల్ మ్యాట్స్ దుస్తులలో ఉంచే అల్మారాల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. కామెల్ గ్రాస్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే కూల్ మ్యాట్స్, దుస్తులు ఉంచే అల్మారాల్లో మంచి స్మెల్ రావడానికి కామెల్ గ్రాస్ని, వట్టి వేర్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? నిమ్మ వేర్లు ఎందుకంటే సువాసన తైలాలను దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు. ఏవి ఉపయోగిస్తారంటే నిమ్మగడ్డి వేర్లను. నెక్స్ట్ ఉగాది పచ్చడిని ఏ రాష్ట్రాల్లో చేస్తారు? అది కాక ఉగాది ప్రత్యేకమైన పండుగ ఏ రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ప్రసిద్ధి చెందింది. ఉగాది పచ్చడికి 6 రకాల రుచులు ఉంటాయి. ఒక్కొక్క రుచి ఒక్కొక్క భావాన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ నిమ్మ, ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. నిమ్మ ఉసిరి వచ్చేసి ఔషధ విలువలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ కుంకుడుకాయ, సీకాకాయ వెంట్రుకలను శుభ్రం చేయడానికి. కుంకుడుకాయ, సీకాకాయలు ఎందుకు యూజ్ చేస్తారంటే వెంట్రుకలను శుభ్రం చేయడానికి. నెక్స్ట్ జంతువులని 3 రకాలుగా ఉపయోగిస్తారు. అది 3rd క్లాస్లో ఈవీఎస్లో కానీ వచ్చింది. అక్కడ ఉదాహరణలు మాత్రమే చెప్పారు. ఇక్కడ వాటికి దంతాల రకాలు ఇక్కడ తెలియజేస్తాయి. కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు. శాకాహారులకు కొరకడానికి మరియు నములుతాయి అన్నమాట. అవి గేదె, మేక, జింక, గుర్రం. నెక్స్ట్ మాంసాహారులు పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటే మాంసాహారులు. నమిలే దంతాలు ఉంటే శాకాహారులు. నెక్స్ట్ మాంసాహారులు పిల్లి, కుక్క, సింహం, గద్ద, రాబందు బలమైన పదునైన ముక్కుతో ఉంటాయి. నెక్స్ట్ ఉభయాహారులు అంటే మాంసాన్ని మరియు అదే ఆకుకూరల్ని తినేటివి, గడ్డిని తినేటివి అనమాట. శాకాహారులు 2 కలిపి ఉభయాహారులు అంటారు. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు, చీల్చే దంతాలు అంటే ఉభయాహారులకి శాకాహారులకి, మాంసాహారులకు కలిపి ఉన్న పళ్ళు ఉంటాయి. చూడు ఇక్కడ నమిలే దంతాలు, బలమైన చీల్చే దంతాలు. నమిలే దంతాలు ఉంటాయి, కొరికే దంతాలు ఉంటాయి, చీల్చే దంతాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఉభయాహారుల్లో ఉంటాయి. పక్షుల పాదం నుంచి చూసి మనం ఏం కనుక్కోవచ్చు అంటే కాలిగోళ్ళ ఆకారం అవి తీసే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పక్షుల పాదం ఎలా ఉంటుందంటే కాలిగోళ్ళ ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ గూళ్ళు కడతాయి కదా, ఆ గూళ్ళు కట్టేవి ఆడపక్షుల, మగ పక్షుల అంటే మగ పక్షులు కాదు, మగ పక్షులే గూళ్ళను కడతాయి అనమాట. పక్షి గూడును కట్టేది మగ పక్షులు అనమాట. గుడ్లను పెట్టేది ఆడపక్షులు అనమాట. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క గూడును ఎలా దాని గూడుని తయారు చేసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కాకి ఏమేమి చేస్తుందంట? చిన్న కొమ్మలు, ఎండుటాకులతో కడుతుందంట. నెక్స్ట్ గిజిగాడు ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లు. గిజిగాడు ఏం చేస్తుంది? ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో తన
గూడును కట్టుకుంది. టైలర్ బర్డ్ ఏం చేసింది, పక్షి చెట్ల ఆకులు కలిపి కుట్టి గూడును కడుతుందనమాట. అంటే కుట్టుతుంది కాబట్టి ఇది టైలర్ బర్డ్. ఇది క్లూ అనమాట. టైలర్స్ కుడతారు కదా, అలా కుట్టుకుంటే గిన దీన్ని ఏమంటారు, టైలర్ బర్డ్ అంటారనమాట. గిజిగాడు ఏం చేస్తుంది, ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అన్నిటితోనూ కట్టేసుకుంటుంది. నెక్స్ట్ గద్ద ఏం చేస్తుంది, పెద్ద పక్షి కదా కాబట్టి చెట్ల కొమ్మలతో, దాని ఆకారం పెద్దది ఇది కానీ చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలపై ఎత్తైన చెట్లపైన కట్టుకుంటుంది గూడుని. కాకి వచ్చేసి చిన్న కొమ్మలు, ఎండుటాకులు. గిజిగాడు ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లు. టైలర్ బర్డ్ పక్షి వచ్చేసి పక్షి ఆకులు కలిపి కుట్టి గూడుగా కడుతుంది. గద్ద వచ్చేసి పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలపైన, రాతి శిఖరాలపైన తన గూడును కట్టేసుకుంటుంది. నెక్స్ట్ పక్షుల ముక్కులు ఉంటాయి కదా, వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. పక్షుల ముక్కు ఆకారాలు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ పక్షులు ప్రయాణంలో అంటే ప్రయాణిస్తూ ఉంటాయి కదా, అప్పుడు వి ఆకారంలో పోతుంటాయి కొన్ని పక్షులు అనమాట. అవి ఎందుకు అలా పోతాయి అంటే వాటి శక్తి కోల్పోకోకుండా అలా వి ఆకారంలో ప్రయాణిస్తాయి అన్నమాట. ఇది కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, డిఎస్సిక్ అని వచ్చిందనమాట. ఏనుగులు సమూహంలో ఎన్ని ఏనుగులు ఉంటాయంటే 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయన్నమాట. ఈ గుంపుకి ఆడ ఏనుగు పెద్దగా ఉంటుందన్నమాట. అంటే సమూహానికి పెద్దగా ఉండేది ఏదంటే ఆడ ఏనుగు. పుస్తకానికి కంటికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలన్నమాట. పుస్తకానికి కంటికి మధ్య దూరం ఎంత అంటే 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. నెక్స్ట్ టీవీకి కంటికి మధ్య దూరం 6 అడుగులు గుర్తుపెట్టుకోండి. 6 అడుగుల దూరం ఉండాలి, మీటర్లు కాదు, అడుగులు దూరం ఉండాలి అని టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. ఈగలకి, అన్ని కీటకాలకి 6 కాళ్ళు ఉంటాయి, కానీ ఈగలకి 5 కాళ్ళు మాత్రమే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గద్ద, రాబందు, డేగ అంటే జిఆర్డి అని కోడ్ పెట్టుకోండి. వంటి కనుదృష్టి కలిగినవి. గద్ద, రాబందు, డేగ మంచి కనుదృష్టి కలిగినవి, జిఆర్డి. నెక్స్ట్ గుడ్లగూబ చీకటిలో చూడగలుగుతుంది. గుడ్లగూబ ఏం చేస్తుందంటే చీకటిలో చూడగలుగుతుంది. చీకటిలో చూడగలుగుతుంది. గుడ్లగూబకి కళ్ళు పెద్దగా ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. చీకటిలో చూడగలుగుతుంది. పిల్లులు, కుక్కలు గ్రహణ శక్తి ఎక్కువ, అంటే వాసన చూసే శక్తి ఏ జంతువులలో ఎక్కువగా ఉంటుందంటే పిల్లులు, కుక్కలలో ఎక్కువగా గ్రహణ శక్తి ఉంటుంది. స్నీపర్ కుక్కలు నేరస్తులను గుర్తించడంలో ఉపయోగిస్తారనమాట. నేరస్తులను గుర్తించడంలో ఎలాంటి కుక్కల్ని ఉపయోగిస్తారంటే స్నీపర్ కుక్కల్ని ఉపయోగిస్తారు. ఏనుగులకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏంటి అంటే నీటి జాడను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి జాడను గుర్తించగలుగుతాయి. ఏవి అంటే ఏనుగులు అన్నమాట. గుడ్లగూబ, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి ఎక్కువ. ఇక్కడ చూడండి, గుడ్లగూబకి చీకటిలో చూడగలుగుతుంది, ప్లస్ గుడ్లగూబ, గబ్బిలాలు నిశాచర జీవులు, అంటే చీకటిలో చూడగలిగే వాటిని నిశాచర జీవులు అంటారు. కాబట్టి వీటికి వినికిడి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చిన్న శబ్దాలను పిల్లులు చిన్న శబ్దాలను కానీ వినగలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ కప్పలు, బల్లులు, ఊసర వెల్లులు ఆహారాన్ని పట్టుకోవడంలో నాలుకను ఉపయోగిస్తాయి. ఆహారాన్ని పట్టుకోవడంలో నాలుకను ఉపయోగించేటివి ఏవి అంటే కప్పలు, బల్లులు, ఊసర వెల్లులు ఆహారాన్ని పట్టుకోవడంలో నాలుకను ఉపయోగిస్తాయి. పొడవైన నాలుక దేనిలో ఉంటుందంటే జిరాఫీలో. పొడవైన నాలుక ఏ జంతువులో ఉంటుందంటే జిరాఫీలో. నాలుక ద్వారా వాసన పసిగట్టగలిగేవి ఏవంటే పాములు. నాలుక ద్వారా వాసన పసిగట్టగలిగేటివి ఏంటివి అంటే పాములు. పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువుల్ని పసిగడుతుంది. నాలుక ద్వారా వాసన పసిగడితే చర్మం ద్వారా శత్రువులను గుర్తించగలుగుతుంది పాము. నెక్స్ట్ యాతలవంక చెరువు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలంలో నీటిగుంటపల్లిలో ఉంది. యాతలవంక చెరువు ఎక్కడ ఉంది అంటే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నీటిగుంటపల్లిలో ఉంది అనమాట. నెక్స్ట్ నీటిని యొక్క దశలు ఫస్ట్ ఏం చేస్తారంటే నీటిని తేర్చే తొట్టెలో వేస్తారు. తేర్చే తొట్టెలో వేసిన తర్వాత దాంట్లో ఉన్న మట్టి అంతా అడుగుకు చేరుతుంది కదా, తర్వాత వాటిని వడిపోత తొట్టెలో వేస్తారనమాట. ఆ నీటిని తేర్చిన తర్వాత అవన్నీ అడుగు చేరిన తర్వాత పైన ఉన్న నీటిని వడపోత తొట్టెలో వేస్తారనమాట. ఆ తొట్టెలో వేసిన తర్వాత నీటిని శుభ్రం చేయడానికి క్లోరినేషన్ తొట్టెలో వేస్తారు. ఈ క్లోరినేషన్ తొట్టెలో ఏం చేస్తారంటే
బ్లీచింగ్ పౌడర్ని కలుపుతారనమాట. అందుకే దీనిని క్లోరినేషన్ తొట్టె అంటారు. ఈ తొట్టెలో బాగా నీట్‌గా అయిన అంటే క్లీన్‌గా ఉన్న ఆ వాటర్‌ని ఓవర్ హెడ్ ట్యాంకులలోకి పంపిస్తారనమాట. ఈ ఓవర్ హెడ్ ట్యాంకులలో లేదా నిల్వ చేసే తొట్టె అని కూడా అంటారు. దీని నుంచి పైపుల ద్వారా మన ఇళ్ళకు సరఫరా అవుతుంది. అంటే నీటి యొక్క దశలు ఏంటి అంటే తేర్చే తొట్టె, వడపోత తొట్టె, నెక్స్ట్ క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంకులు, తర్వాత పైపుల ద్వారా ఇళ్ళకు సరఫరా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.